జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హలో అండి, శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం ఒంటిమిట్ట దర్శించుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. రామాలయం లేని ఊరు, రామనామం లేని నోరు ఉండదు అంటారు. అడిగిన వెంటనే వరాలిస్తాడు, అనుకున్న వెంటనే అభయమిస్తాడట. స్వామివారి ఆలయానికి ఇదే ప్రధాన ద్వారం. తూర్పు ద్వారం దగ్గర మనం ఉన్నాము. 3 ద్వారాలు ఉంటాయి ఆలయానికి, ఉత్తరం, దక్షిణం, తూర్పు. ఈ రాజగోపురం ద్వారా ఆలయం లోపలికి వెళ్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఆలయం లోపలికి రాగానే అద్భుతమైన శిల్పకళ ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి దేవాలయం. ఆలయానికి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఇలా లోపలికి రాగానే ఇటు చూడండి, ఒకటే తల, ఏనుగు, నంది 2 కలిపి ఉంటాయి. ఇలా చెయ్యి ఇలా మూసివేసి చూస్తే నంది తల ఎత్తినట్టు ఉంటుంది. ఈ వైపు మూసివేసి చూస్తే ఏనుగు. రెండింటికి శిరస్సు మాత్రం ఒక్కటే. ఎంత అద్భుతమైన నైపుణ్యమో కదా. శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారు, పక్కనే గరుత్మంతుడు. అబ్బా, అడుగడుగునా అద్భుతాలే ఇక్కడైతే. ఇటువైపు చూస్తే హనుమంతుల వారు, రామచంద్రుల వారు, లక్ష్మణస్వామి నిల్చొని ఉన్నారు. ఇది సీతాపహరణ జరిగిన తరువాత ఘట్టం అనుకుంటా, అందుకే సీతమ్మ వారు కనిపించరు. లోపలికి రాగానే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభాన్ని నమస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాను. మాకైతే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. పూజారి గారు దేవాలయంలో కాసేపు నిల్చోబెట్టి చక్కగా పూజలు చేశారు. స్వామివారి గురించి కొన్ని మంచి మాటలు కూడా మాకు చెప్పడం జరిగింది. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. ఆ మూలమూర్తులు ఏకశిలపై దర్శనమిస్తారు. కోదండపాణితో మూలమూర్తిని చూడగానే ఒక పాట గుర్తొచ్చింది. కోదండపాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, అండదండగా తమ్ముడుండగా, అడవి తల్లికి కనుల పండుగ. స్వామివారిని దర్శించుకుని అలా బయటికి రాగానే తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ సరళ కవి బమ్మెర పోతన వారి విగ్రహాన్ని కూడా మనం ఆలయంలో దర్శించుకోవచ్చు. ఆయన భాగవతాన్ని చాలా వరకు ఇక్కడే రచించి స్వామివారికి అంకితం ఇచ్చారట. ఒకసారి పోతనవారు అలా వైకుంఠపురములో అన్న పద్యం రాస్తూ ఉండగా ఎంతసేపటికి పదాలు గుర్తు రావట, కలం ముందుకు వెళ్ళదట. స్వామివారిని తలుచుకోగానే అలా స్వామివారు పలుకుతూ ఉంటారట. కలం అలా ముందుకు వెళ్తూ పద్యం పూర్తి అవుతుందట.
పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండుడట. ఇది అక్షర సత్యం. స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ద్వారానికి అటువైపు ఇటువైపు జయ విజయులు ఉంటారు. స్వామివారికి ఎదురుగానే గరుడ ఆల్వార్లు కూడా ఉంటారు. ఆంజనేయ స్వామివారు గర్భాలయంలో కాకుండా భక్త సంజీరాయుడుగా పక్కన దేవాలయంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారి కళ్యాణం చంద్రుడి వెన్నెల వెలుగుల్లో జరగడం అన్నది ఒక విశేషం. క్షీరసాగర మదనం తరువాత మహాలక్ష్మి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరిస్తాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోయానని ఆమె సోదరుడైనటువంటి చంద్రుడు స్వామివారిని విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చు అని వరమిస్తాడట. అప్పటి నుంచి స్వామివారి కళ్యాణం వెన్నెల వెలుగుల్లో ఇక్కడ జరగడం అన్నది విశేషంగా చెప్పుకుంటారు. మూలమూర్తులు ఏకశిలపై నిల్చొని ఉన్నారు కాబట్టి ఏకశిలానగరమని, ఆంధ్ర భద్రాచలమని పిలువబడుతుంది. మరి ఒంటిమిట్ట అని ఎందుకు పిలువబడుతుంది? ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారట. ఈ ప్రాంతంలో వారు ప్రతినిత్యం దొంగతనాలు దోపిడీలు చేసి గర్భాలయంలో వచ్చి దాక్కునేవారట. అప్పుడు ఈ ప్రహరీ గోడలు ఇవేవి ఉండేది కాదట. కేవలం గుడి, గోపురం, గర్భాలయం మాత్రమే ఉండేదట. రాత్రిపూట సమయాల్లో వారు వచ్చి పడుకొని వెళ్ళేవారట. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఒకరోజు స్వామివారు వారితో పలికారట, ఒంటుడు మిట్టుడు ఎంతకాలమని మీరు ఇలా చెడు పనులు చేసుకుంటూ తిరుగుతారు, మీరు మారండి, ఎన్నో అద్భుతాలు మీరు చూస్తారు అని చెప్పారట. అప్పుడు వారికి ఒక మంచి భావన కలిగి పశ్చాత్తాపడిపోతారట. ఈ పశ్చాత్తాపానికి పరిహారంగా ఏదో ఒక మంచి పని చేసి తీరాలి అని అనుకుంటారట ఇద్దరు. అప్పుడు ఆలయ నిర్మాణంలో మనం కూడా భాగస్వాములైతే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆలయ నిర్మాణంలో మేము కూడా భాగస్థులమవుతాము అని చెప్తారట. అప్పుడు రాజుగారు, స్వయాన స్వామివారే మీతో ఇలా పలికించారు, తప్పకుండా మీరు భాగస్వాములు కండి అని అంటారట. అప్పటి నుంచి ఆలయ నిర్మాణంలో వారు కూడా భాగస్వామి అయ్యి ముఖ్య పాత్రను పోషించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారట. వారి పేరు మీదుగా ఒంటిమిట్ట అని పిలువబడిందట. ఈ రాములవారు పిలిస్తే పలికే దైవంగా కూడా పేరుగాంచింది. ఇక్కడ ఈ మార్గం గుండా ఒక ముస్లిం రాజు వెళుతూ ఉండగా కొంతమంది రాములవారు ఉన్నారు అని ఒకవైపు, లేదు రాములవారు లేరు అని మరొక వైపు వాదనలు జరుగుతూ ఉంటాయట. అప్పుడు ముస్లిం రాజు, మీరు వాదనలు చేయకండి, మీరు రామయ్య ఉన్నారు అని అంటున్నారు కదా, ఒకసారి పిలిచి చూస్తాను, మీ రామయ్య పలుకుతాడా అని అంటారట. అప్పుడు రాముల వారు ఉన్నారు అని చెబుతూ ఉంటారు కదా, వారు వచ్చేసి, మీరు మనసు పెట్టి నిర్మలమైన మనసుతోటి ఒకసారి స్వామివారిని స్మరించుకొని పిలిచి చూడండి, తప్పకుండా పలుకుతారు అంటారట. అప్పుడు ద్వారాలన్నీ మూసివేసి మొదటిసారి రామా అని పిలవగానే ఓయ్ అంటారంట. రెండవసారి పిలవగానే పలుకుతారట. మూడోసారి కూడా రామా అని పిలవగానే ఓయ్ అన్న శబ్దం వినిపిస్తుందట. అప్పుడు ముస్లిం రాజు 2 చేతులు నమస్కరించి అప్పటి నుంచి ప్రతినిత్యం రాముల వారిని దర్శించుకునేవారట. అప్పటి నుంచి హిందూ ముస్లిం అనే భావన లేకుండా అందరూ రామయ్య తండ్రిని దర్శించుకోవడానికి వచ్చేవారట. ఇక్కడ స్వామివారిని స్వయంగా జాంబవంతుల వారే ప్రతిష్ఠించుకున్నారట. శ్రీరాముల వారు వనవాసాన్ని పూర్తి చేసుకొని తన రాజ్యానికి తను వెళ్ళిపోతాడు. ఆయన ఎంతైనా రాజు కదా, మరి ప్రజలను పరిపాలించాలి. అక్కడ జాంబవంతుల వారు స్వామివారిపై అపారమైన భక్తి భావనలతోటి
ఘోర తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై జంబవంత నీకు ఏమి కావాలి అని కోరగా నేను ఇక్కడ మీ విగ్రహాల్ని ప్రతిష్ఠించుకుంటాను అని అడుగుతారట. అలాగే మీ దర్శనానికి వచ్చిన భక్తులకు కూడా నాకు ఎలాగైతే వరాలు ఇచ్చారో వాళ్ళ కోరికలను తీర్చి వాళ్ళకు కూడా వరాలు ఇవ్వమని కోరుకుంటారట. స్వామివారు అలాగే జాంబవంత నా దర్శనానికి వచ్చిన వారికి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు వరాలిస్తాను అని చెప్తారంట స్వామివారు. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నది దక్షిణ ద్వారం వైపు నడుస్తూ ఉన్నామన్నమాట. ఆ వైపు నుంచి కూడా స్వామివారి దర్శనానికి రావచ్చు. కానీ ప్రధాన ద్వారం మాత్రం తూర్పు రాజగోపురమేనండి. అప్పటి శిల్పకళా వైభవాన్ని ఎంత చూసినా తనివి తీరనిది. ఇక్కడ గోపురాలన్నీ ఆకాశంతో స్నేహం చేస్తూ ఉన్నట్టు ఉన్నాయి కదా. ప్రహరీ గోడలన్నీ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాయి అన్న భావన కలుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం కలుగుతుంది. అంతటి మహత్తరమైనటువంటి రామనామం. విష్ణువు దశావతారాల్లో మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం. లవకుశలు రామాయణాన్ని గానం చేస్తూ ఉన్నప్పుడు చూసిన ప్రతిసారి ఎంతమందికి కళ్ళు చెమరుస్తాయి. ఆ కోవలో నేను ముందుంటాను. రాముల వారికి ఇంత కష్టం వచ్చిందా, సీతమ్మ తల్లికి ఇంత కష్టం వచ్చిందా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది కదా. ఆయన దేవుడు, రాజ్యానికి రాజు అని కూడా మర్చిపోయి కళ్ళు చెమరుస్తూ ఉంటాము. ఇక్కడనే స్వామివారి నైవేద్యాలన్నీ కూడా తయారవుతాయి. ఇక్కడ 1356వ సంవత్సరం శిలాశాసనాలు కూడా మనం చూడవచ్చు. శంకుచక్రనామాలు ఇలా శిలాశాసనం ఇలా స్తంభాల మీద చెక్కబడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీరాముల వారి ఎదురుకోళ్ళ మండపం అండి. ఆ మండపానికి ఎదురుగానే చూస్తున్నారు కదా, సీతమ్మ వారి ఎదురుకోళ్ళ మండపం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తర ద్వారం. ఈ ద్వారానికి పక్కనే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈయన స్వయంభూ అని రాముల వారి సన్నిధిలో వెలిశారు కాబట్టి రామలింగేశ్వర స్వామి అని పిలువబడతారు. ఆయన దర్శనం చేసుకుంటే సకల పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం. ఒకవైపు రాముల వారు, ఒకవైపు శివయ్య తండ్రి. అంటే విష్ణువు శివుడు ఒకటే అనే భావన అందరికీ ఉంటుంది కదా.
అది ఇక్కడ అణువణువున మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తర ద్వారానికి ఒక ప్రత్యేకత, పురాణ కథనం కూడా ఉంది. ఒకానొక సమయంలో ఒక అపారమైన భక్తుడు స్వామివారిని ఆరాధిస్తూ కీర్తనలు పాడుతూ ఎంతో ఉత్సాహంతో లోపలికి రావటానికి ప్రయత్నిస్తూ ఉండగా, నువ్వు చాలా తక్కువ జాతికి చెందినవాడివి, ఆలయంలోకి ప్రవేశం లేదు అంటారు. నీకు రాముల వారి దర్శనం కూడా లేదు అని కొంతమంది అక్కడే ఆపివేయడం జరిగింది. అప్పుడు ఆయన, స్వామి, నేను ఈ కులంలో పుట్టడం నా తప్పేముంది, నేనేం చేయను, నేను ఎలాగైనా నీ దర్శనం చేసుకోవాలి, కీర్తనలు పాడాలి అని అక్కడే ఏడుస్తూ కూర్చొని అలాగే ఉండిపోతారట. ఇక రాత్రి అయింది, తలుపులన్నీ మూసేశారు. పూజారి గారులందరూ ఇంటికి బయలుదేరిపోయారు. ఆయనేమో అలాగే ఉత్తర ద్వారం వైపే కూర్చొని స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ అలాగే కూర్చునిపోయాడు. తెల్లవారిపోయింది. పూజారి గారులందరూ తూర్పు ద్వారం తెరుచుకొని యథావిధిగా సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొడపడానికి అందరూ వచ్చి మూలమూర్తిని దర్శించుకుందామని గర్భగుడిలోకి వెళ్తారట. అప్పుడు ఇంకేముంది, మూలమూర్తి ఉత్తరం వైపు తిరిగి ఉంటాడట. అయ్యో అయ్యో అపచారం, ఉత్తరం వైపు తిరిగి ఉన్నాడు స్వామివారు అని తూర్పు వైపు కదపడానికి ప్రయత్నిస్తారట. అప్పుడు స్వామివారు పలుకుతారట, నా భక్తుడు ఉత్తర ద్వారం ముందే కూర్చొని ఉన్నాడు, ఆయనకి ఎందుకు లోపలికి రానివ్వలేదు, నా దర్శనానికి నా భక్తులు కులం మతం అనేది ఏమీ ఉండదు, అందరూ ఒక్కటే అని రాములు వారు పలకడంతో అప్పుడు పూజారులు గారు ఆయనని సాదర స్వాగతాలతో గుడిలోకి తీసుకుని వస్తే స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని ఆయనకి కీర్తనలు పాడగానే స్వామివారు యథావిధిగా తూర్పు వైపు తిరిగి ఉంటాడట. అపారమైన భక్తి ఉంటే చాలు, నన్ను మనసులో స్మరించుకున్నా చాలు, నేను ఎప్పుడూ వారి వెంటనే ఉంటాను అంటారు ఆయన. పురాతనమైనటువంటి సుందరమైన ఆలయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం రాముల వారి దర్శనం. అందరికీ బంధువైనటువంటి రామయ్య తండ్రిని అందరూ దర్శించుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ రామయ్య తండ్రి దర్శనం కలగాలని, ఆయన చల్లని చూపు అందరిపైన ఉండాలని కోరుకుంటూ నా నమస్కారాలు.